ఇరాన్ మీద యుద్ధాన్ని నిలిపేస్తున్నాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించాడు. కానీ ఇరాన్ అందుకు అంగీకరించడం లేదు. సహజంగా ఇరానే అమెరికాతో సంధి ప్రయత్నాలు చేసుకోవాల్సింది, కానీ ఇక్కడ రివర్స్లో జరుగుతూ ఉంది. అమెరికా గనక హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి వస్తే పెద్ద ఎత్తున దెబ్బతీయడానికి ఆయుధాలు సిద్ధంగా ఉంచుకుంది ఇరాన్. అయితే డొనాల్డ్ ట్రంప్ ఒక పిలుపిచ్చాడు. ఇరాన్లో ఉన్న చమురు నిల్వలన్నీ అమ్ముకోవచ్చని ఇరాన్కి అవకాశం కల్పించారు. దాని మీద ఇరాన్ అధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు. ఇరాన్లో అంతా సర్వనాశనం చేసి ఇరాన్లో చమురు అమ్ముకోమంటున్నారు అని కామెడీగా ఉంది ట్రంప్ కానీ. ఇక హార్ముజ్ జలసంధి సమీపంలో బ్రిటన్కి చెందిన అణు జలంతర్గామి ప్రవేశించింది అనే వార్తలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాయి. టోమహాక్ క్షిపణుల్ని ప్రయోగించగలిగే కెపాసిటీ ఉన్న అణు జలంతర్గామి హార్ముజ్ జలసంధికి సమీపంలోకి ప్రవేశించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఈ జలంతర్గామి సముద్రంలో నుంచే 1000 కిలోమీటర్ల సుదూరంలోని లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించగలదు. దీని మీద రష్యా కూడా స్పందించింది. అదే గనక నిజమైతే ఇరాన్ జలాల్లో గనక ఈ యొక్క జలంతర్గామి ప్రవేశిస్తే యుద్ధం తీరు తెన్నులు మారిపోయే అవకాశం ఉంది. ఇరాన్ వెనుక రష్యా, చైనా, తాజాగా ఉత్తర కొరియా కూడా చేరింది. అందుకే అమెరికా అధ్యక్షుడు ఇరాన్తో సంప్రదింపులు జరిపేందుకు 2 దేశాలకి అనువైన ఓ దేశాన్ని వెతుక్కుంటూ ఉన్నాడు. భారత ప్రధాని కూడా ఇరాన్ అధ్యక్షుడికి ఫోన్ చేసి ఇంధన గొలుసు తెగిపోతా ఉంది, అన్ని వ్యవస్థలు డ్యామేజ్ అవుతా ఉన్నాయి, ప్రపంచానికి ఇంధనం అందించే హార్ముజ్ జలసంధిని మూసివేయడం వల్ల 20 నుంచి 25% ఇంధన సరఫరా నిలిచిపోయింది, యుద్ధాన్ని ఆపి సంధి చేసుకుంటే మంచిది అని ప్రధానమంత్రి కోరినప్పుడు ఈ విషయంలో మిత్రమా, ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోవద్దు దయచేసి అని ప్రధాని నరేంద్ర మోదీకి ఇరాన్ అధ్యక్షుడు సున్నితంగా చెప్పి తిరస్కరించారు. ఇక అమెరికా ఆస్ట్రేలియాని రంగంలోకి దింపాలని చూస్తూ ఉంది. ప్రపంచ రాజకీయాలకు దూరంగా ఉండే ఆస్ట్రేలియాని ఇరాన్కి అమెరికాకి మధ్య చర్చలకి ఆ దేశాన్ని రంగంలోకి దింపాలని చూస్తూ ఉంది. అందుకు ఆ దేశం అంగీకరిస్తుందా లేదా అనే విషయం ఈరోజు తేలబోతోంది. ఇక ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఇరాన్ మీద దాడి చేసేందుకు సిద్ధమవుతా ఉంది. గత రాత్రి ఇరాన్ నిప్పుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ వ్యవస్థలు కొన్ని విఫలమై ఇరాన్కు చెందిన డ్రోన్లు, క్షిపణులు ఇజ్రాయెల్ మీద పడ్డాయి. దీంతో అగ్గి మీద గుగ్గిలమైపోతా ఉన్నాడు నెతన్యాహు. 200 క్షిపణులు సిద్ధంగా ఉంచండి, ఈరోజు రాత్రి పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ మీద దాడి చేయాలని సైన్యాన్ని ఆదేశించాడు. ఇక ఇరాన్లోని అణు విద్యుత్ కేంద్రాలు, అణు రియాక్టర్ల మీద కూడా దాడి చేయడానికి అమెరికా, ఇజ్రాయెల్ సిద్ధమవుతా ఉన్నాయి. ఇప్పటికే నతాంజ్ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి జరిగింది. అయితే యురేనియం సేఫ్గా ఉందని ఇరాన్ ప్రకటించింది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ యుద్ధం ఒక కొత్త మలుపు తిరగబోతా ఉంది. ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయబోతా ఉంది. 1-2 నెలల్లో ముగిసే యుద్ధం కాదు. ఇరాన్ నాయకులు ఎలాగో డిసైడ్ అయిపోయారు, మా దేశాన్ని ఎలాగో నాశనం చేశారు, ఇజ్రాయెల్ని అమెరికాని దెబ్బ కొట్టాలి అని డిసైడ్ అయ్యారు. గల్ఫ్ దేశాలు కలిసి రాలేదు కాబట్టి గల్ఫ్ దేశాల యొక్క ప్రాపర్టీస్ను కూడా పెద్ద ఎత్తున నాశనం చేస్తూ ఉన్నారు. గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా ఆ 7 దేశాల్లో సౌదీ అరేబియా కానీ, ఖతర్ కానీ, కువైట్ కానీ, ఇరాన్ కానీ, ఒమన్ కానీ, ఈ దేశాలన్నీ కూడా ఆయిల్ ఎక్స్పోర్ట్ ద్వారా ఆయా దేశాల అభివృద్ధి జరుగుతూ ఉంది. వాటి మీద దెబ్బ కొట్టింది. కేవలం ఇరాన్కు జరిగిన నష్టం ఇరాన్కే కాదు, సుదీర్ఘకాలం యుద్ధం కొనసాగితే ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే అవకాశం ఉంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీద పెద్ద ఎత్తున వివిధ దేశాల నుంచి ఒత్తిడి వస్తూ ఉంది. తాజాగా 22 దేశాలు ఇరాన్ని అభ్యర్థించాయి, హార్ముజ్ జలసంధిని వదలండి, మీ యుద్ధం మీరు కొట్టుకొని సావండి అని. కానీ ఇరాన్ దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం హార్ముజ్ జలసంధి. హార్ముజ్ జలసంధిలో చమురు నౌకలను సక్రమంగా ముందుకు తీసుకువెళ్లేందుకే బ్రిటన్ అణు సామర్థ్యం ఉన్న జలంతర్గామిని దింపింది.
అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పుడే బ్రిటన్కి చెందిన చమురు నౌకల్ని ఇరాన్ పేల్చివేసింది. అందుకే జలాంతర్గామిని తెప్పించాము అని బ్రిటన్ చెప్తా ఉంది. అయితే అమెరికాకి సపోర్ట్గా బ్రిటన్ రంగంలోకి దిగింది అనేది ఇక్కడ వాస్తవం. రాబోయే కొద్ది గంటల్లో ఈ యుద్ధం మరింత భీకరంగా ముదిరే అవకాశం ఉంది. ఇక న్యూక్లియర్ ప్లాంట్ల మీద ఇప్పటికే దాడులు జరిగాయి, మరిన్ని దాడులు జరగబోతా ఉన్నాయి. దాని ఫలితాలు ఎలా ఉండబోతా ఉన్నాయి అనే దానికి సంబంధించి మరో వీడియోలో మనం కలుసుకుందాం.